హలో అండి. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే మనం పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ బాగా మిక్స్ చేసుకొని డ్రైగానే మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కడాయి పెట్టేసి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము. 1 by 1 పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుందాము. పన్నీర్ అనేది లో ఫ్లేమ్లో బాగా దోరగా ఫ్రై చేయండి. ఎక్కువ హార్డ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి పీస్ అనేది. ఇలా ఒకటి ఒకటి ఫ్రై చేస్తూ సపరేట్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఇలా దోరగా ఫ్రై అయ్యాక సపరేట్ చేసి పెట్టేసుకోండి. అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్, ఇంకొక హాఫ్ కప్ టమాటో అండ్ ఒక 4 to 5 10 పీసెస్ ఆఫ్ జీడిపప్పు దోరగా ఫ్రై చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేద్దాము. దీని తర్వాత మనకి గ్రేవీకి కావాల్సిన స్పైసెస్, దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, పట్ట, లవంగ, బిర్యానీ ఆకు, ఏదైతే మనం పేస్ట్ పెట్టేసుకున్నామో ఆ పేస్ట్ యాడ్ చేసేయండి. బాగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలిచ్చేంత వరకు. పచ్చివాసన పోయాక 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత నేనైతే 1 కప్ వాటర్ యాడ్ చేశాను. కూర బాగా చిక్కగా అయిందనిపించినప్పుడు ఏదైతే మనం పన్నీర్ సపరేట్గా పెట్టుకున్నామో పన్నీర్ కూడా అందులో వేసేసుకుందాము. పన్నీర్ని కూడా బాగా మిక్స్ చేసి ఏదైతే ఉప్పు కారం ఆ ఫ్లేవర్ అనేది పీసెస్లోకి ఇంకేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. కర్రీ దగ్గరకు వచ్చేసాక చూడండి ఎంత బాగుందో. లాస్ట్లో కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన అలా స్ప్రెడ్ చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీంతోపాటు చపాతీ ట్రై చేయండి, రెస్టారెంట్ స్టైల్లో అద్దరిపోతుంది. థ్యాంక్ యూ.